అధికార ప్రతినిధి హోదాలో నేను మాట్లాడుతున్నా. ఓకే, సో నేను మాట్లాడా అంటే అది పార్టీ లైన్ మాట్లాడినట్లు లెక్క. ఓకే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కోసం నేను రిస్క్ చేసి మాట్లాడితే, కేసులు పెడితే, నాకు జైల్లో ఒక 2 కెమెరాలు పెట్టి తినడానికి అవకాశం లేకుండా ఇల్లును వచ్చినసారి ప్రతిసారి నన్ను పిచ్చ కొట్టారు. అయినా నేను జగన్ అన్న కోసం భరిస్తే ఈ రోజు నాకు సంబంధం లేదంటారా? కొట్టింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వమే కొట్టించింది. నువ్వు ఎవరైనా పోరాటం ఉంటే వాళ్ళ మీద చేయి, నువ్వు వెళ్ళే పోరాటం ఉంటే వాళ్ళ మీద చేయి. తెలుగుదేశం మేమేం అతను మాట్లాడమని చెప్పలా. అతనికి మా పార్టీకి సంబంధం లేదు. ఎవరో బయట ఉండి ఏదో మాట్లాడుకునే కొన్ని మాకు మైనస్ అయి ఉన్నాయి. సో ఇతను ఇంకోలో కొంతమంది వ్యక్తులు ఇలా అడ్డం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడినప్పుడు మేము ఆ రోజు మీరు అన్నట్టుగా ఖండించేసి ఉంటే ఇది ఉండేది కదా. మేము ఆ నాయకులు పట్టించుకోలేదు. అసలు ఎవరో మాట్లాడుకుంటారు రోడ్డు పోయేవాళ్ళు, వీళ్ళందరి గురించి మనకెందుకు? ప్రతి ఒక్కరిని ఖండించాలి కదా. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాడిని ఖండించాలి, ఎవరో సెల్ఫీ వీడియో పెట్టేవాడిని ఖండించాలి. సో ఇవన్నీ ఏముంటది, పార్టీ ప్రతినిధులు కాదు కదా మాట్లాడింది. బోరగడ్డ అనిల్ పేరు మారుమోగిపోయింది కదా, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఎవరైనా ఆయన కాదు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చివరికి మీడియా ఛానల్స్ డిబేట్ నిర్వహించే వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఎవడరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నంత రీతిలో మీరు ఇప్పుడు ఏమన్నా గట్టిగా ఆయన మీద మాట్లాడి బోరగడ్డ రౌడీ షీటర్ అనే అతను అసలు ఇక్కడ ఉండటానికి అర్హత లేదని సాయంత్రం మీకు కూడా ఫోన్ చేస్తాడు. పనే అది అంత పేరు మారుమోగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి బోరగడ్డ అనిల్ తెలియదు అనడం అనేది అబద్ధం అంటున్నారు. ఏంటి తెలుసు సార్? ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడి అన్ని జగన్ గారికి తెలియ అంటే ఎవరు చూపిస్తేనే కదా. ఇక మళ్ళా 24 గంటలు ఇది పెట్టుకుని ఈ ఛానల్ ఏమవుతుంది, ఆ ఛానల్ ఏమవుతుంది, ఈ ఫేస్బుక్ లో ఏం కాదండి, ఈ ఫేస్బుక్ లో ఏం నోటీస్ తీసుకెళ్తారు కదా. వాళ్ళు చెప్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు వెంకటరెడ్డి పొద్దున్న డిబేట్ లో ఏం మాట్లాడారు, సాయంత్రం డిబేట్ లో ఏం మాట్లాడారు, రోజు చూస్తా కూర్చుంటారు పార్టీ అధినాయకుడు. అది వేరు. బోరగడ్డ అనిల్ తెలుసు సార్, మామూలుగా మాట్లాడలేదు కదా, చాలా ఇంటెన్షన్ తో చాలా ఇంటెన్సిఫై గా మాట్లాడాడు కదా. మీరు బోరగడ్డ అనిల్ అనే అతను ఏం మాట్లాడుతున్నాడు, లేదంటే పలానా ఇంకొక ఆమె ఏం మాట్లాడుతుంది, లేదంటే పలానా ఇంకొక ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చెక్ చేసుకుంటా చంద్రబాబు లేదంటే జగన్ గారు ఇక రోజు పొద్దున్న సాయంత్రం దాకా అదే పని ఉంటుందా? వాళ్ళకున్న ఆయనకి అదే పని లేకపోయినా ఆ పని మీద ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఇదిగో కృష్ణారావణ విషయం ఈ బోరగడ్డ అనిల్ అనే అతను ఇదిగోండి ఈ ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నాడు. ఇంటర్వ్యూలో వైసీపీ వ్యక్తిగా క్లెయిమ్ చేస్తున్నాడు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మన వెంకటరెడ్డి మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. పార్టీకి అతనికి సంబంధం లేకపోయినా పార్టీ మనిషిగా క్లెయిమ్ చేసుకుంటున్నారని పార్టీ వాళ్ళు చూపిస్తారు ఆయన తెలిసేది. అప్పుడు ఎవరు ఇతను మనకేం సంబంధం, మన పార్టీకి ఇతను ఎవరు, ఇతను ఏపీ నియోజకవర్గం ఏ